పాజిటివ్గా ఉండడమే నీ సహజ గుణం. పాజిటివ్గా ఉండడం అంటే సానుకూలతలో ఉండటం మనలో ఉన్న సహజ గుణం. అది దేవుడిచ్చింది. కానీ మనం ప్రతి విషయంలోనూ ఎక్కువగా నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాము. దేనివల్ల? మనలోని అహంకారం వల్లే లేని వాటిని భూతద్దంలో చూస్తాము, ఉన్న వాటిని పట్టించుకోము. అక్కడే సమస్య మొదలవుతుంది. పాజిటివ్ మరియు నెగిటివ్ అనేవి రెండు మనలోనే ఉంటాయి. కాన్షియస్గా ఉన్నప్పుడు పాజిటివ్గా ఉంటాము, అన్కాన్షియస్గా ఉన్నప్పుడు నెగిటివ్గా ఉంటాము. అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. గమనించారా? మన శరీరం, మైండ్ పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. వీటి ఆరోగ్యం కూడా మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది మన దృక్పథం. యత్ దృష్టి తత్ సృష్టి అన్న నానుడి వినే ఉంటారు. మన దృక్పథాన్ని బట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మంచి లేదా చెడులుగా కనిపిస్తూ ఉంటాయి. ఒక గులాబీ పువ్వును చూస్తున్నప్పుడు ముళ్ళ మధ్య ఉన్న పువ్వు అందాన్ని ఆస్వాదించే వాళ్ళు కొందరైతే, పువ్వు చాటున ఉన్న ముళ్ళను చూస్తూ ఇవి లేకుంటే బాగుండేది అనుకునేవాళ్ళు కొందరు. ఒకే విషయానికి ఒక్కొక్కరు స్పందించే విధానము వారి ఆలోచన పద్ధతిని బట్టి ఉంటుంది. ఆఫీసులోనైనా ఇంట్లోనైనా ఏ ఇద్దరి మధ్యనైనా ఒక చిన్న మనస్పర్ధ మొదలైతే తరువాత కూడా ఒకరి గురించి మరొకరు నెగిటివ్ విషయాలనే తవ్వుకుంటూ శత్రువులైపోతారు. అప్పటిదాకా ఉన్న స్నేహం, వారి మధ్య జరిగిన మంచి విషయాలు అస్సలు గుర్తుకురావు. మైండ్తో ఉండడం వల్లనే ఈ సమస్యలు ఎదురవుతాయి. ప్రతికూల ఆలోచన విధానం ఒక్కసారి మొదలైతే అదే కొనసాగుతూ పోతుంది. కాన్షియస్గా ఉంటే దాన్ని మొదట్లోనే అడ్డుకోవచ్చు. ఇతరుల్లోని మంచి విషయాలను మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇతరుల గురించి చెడు మాట్లాడటము, చర్చించటము, వాదించడము పొరపాటును కూడా చేయవద్దు. ఎక్కువగా మంచివారి స్నేహం, ఆధ్యాత్మిక వ్యక్తుల సాంగత్యము, ధ్యానము లాంటివి మనలోని పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఒక స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరా అంటే తేజస్సు కూడా దృఢమవుతుంది. సమస్యను సానుకూల దృక్పథంతో స్వీకరించే శక్తి పెరుగుతుంది. సమస్యలను ప్రసాదంగా, వైఫల్యాలను మహాప్రసాదంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలి. ప్రతి క్షణము హృదయంతో ఉండడం అలవరుచుకోవాలి. అప్పుడే మనం దైవత్వంతో ఉంటాము. అప్పుడు సానుకూల దృక్పథం అనేది దానంతటా అదే వస్తుంది. కదిలే శక్తి ప్రవాహమే భావోద్వేగం. స్వామి మైత్రేయ.